ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ప్రభుని దర్శి
మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మీ వైపు చూస్తూ ఉన్నామయ్యా. మీ నామమును ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవునిలో ఉన్న శక్తి మా హృదయాలలోనికి వస్తుంది. మీలో ఉన్న స్వస్థత మాకు కలుగుతూ ఉన్నది. మీలో ఉన్న పరిశుద్ధ మనస్సు మాకు వస్తుంది. మేము జీవము కలిగిన దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నాము. తండ్రి అయిన దేవా, మీ వైపు చూస్తూ ఉన్నాము. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధి కంపింప చేయమని వేడుకొంచున్నాము. మా హృదయాలు, మా మనస్సులు, మా గుండెలు, మా స్వభావాలు దేవుని ఆత్మచేత సంధించబడాలి ప్రభువా. అట్టి శక్తిని మా అందరికీ దయచేయండి దేవా. మేము మా కళ్ళతో మీ శక్తిని చూడగోరుచున్నాము. మీ సన్నిధి, మీ ఆత్మ ప్రభావం మా మీదకి వచ్చేలాగా చేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ప్రభునందులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్న ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, మనకు ఎవరికి ఇష్టం లేని మాట ఒకటి ఇప్పుడు మనం చదివాం. అదేమిటంటే సమాధి అనే మాట. ఏమాట అంటే అది సమాధి అంటే, సమాధి అనే మాట మనం ఎవరూ ఇష్టపడం. అలాగే తొందరపడి సమాధులున్న స్థలంలోనికి మనం ఎవరూ కూడా వెళ్ళం. అలాగే మనం ఇళ్లల్లో రకరకాల ఫ్రేమ్స్, బైబిల్ కొటేషన్స్ ఫ్రేమ్స్ పెట్టుకుంటాం. కొన్ని సీనరీ, ఫోటోలు పెట్టుకుంటాం. ఏ ఇంటిలోనైనా మీరు చూడండి, మీరు వెళ్ళిన ఇళ్లల్లో ఒక సమాధి పెట్టే వేసిన డయాగ్రామ్, ఆ ఫోటోను ఫ్రేమ్ చేసి ఏ ఇంటిలో కూడా మీరు చూసి ఉండరు. ఇష్టపడే ఫోటో ఫ్రేమ్స్ మన ఇళ్లలో పెట్టుకుంటాము, కానీ ఇష్టం లేనిది ఎవరూ మన ఇంట్లో పెట్టుకోం. అంటే దీన్ని బట్టి సమాధి అనే పదం మనం ఎవరూ కూడా ఇష్టపడం. ఒకవేళ అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తే మనం ఎందుకు వెళ్ళామో ఆ వ్యక్తికి మనం శాశ్వతమైన వీడ్కోలు చెప్పేసినట్లే. ఇక ఆ వ్యక్తి మనల్ని చూసేది లేదు, మనం ఆ వ్యక్తితో ఇక మాట్లాడేది లేదు. ఇంకా చెప్పాలంటే సమాధి అనేది రిలేషన్ని బ్రేక్ చేస్తుంది. ఎవరైనా సరే ఇక ఆ రిలేషన్ అక్కడ కట్ అయిపోతుంది. అది సమాధిని కూర్చిన మాట.
అయితే సమాధిని గూర్చి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే, మీరు నన్ను సిలువకు వేస్తారు, తర్వాత నన్ను సమాధి చేస్తారు, అంతవరకు మీరు చేయగలరు. నన్ను సిలువకు వేయగలరు, నన్ను సమాధి కూడా చేయగలరు. కానీ నేను ఆ సమాధిలోనే ఉండేవాడిని కాదు. నేను సమాధిలో నుండి తిరిగి పైకి లేస్తాను అని ప్రభు ముందే చెప్పాడు. ప్రియులారా, మనం కొంచెం హిస్టరీకి వెళ్ళి ఆలోచన చేస్తే, యేసు ప్రభు బ్రతికుండగా నేను సమాధిలో నుండి తిరిగి లేస్తాను అనే మాట చెప్పారు. ఈ మాట ఇంకా ఎవరైనా ప్రపంచంలో చెప్పారా అని చూస్తే, నాకు తెలిసిన నాలెడ్జ్లో మహమ్మద్ ప్రవక్త కూడా ఈ మాట చెప్పాడు అని నేను విన్నాను. ఆయన కూడా నేను సమాధి చేస్తారు మీరు, నేను తిరిగి లేస్తాను అని చెప్పాడంట. కానీ ఆయన సమాధి చేయటమే జరిగింది, కానీ తిరిగి లేవటం జరగలేదు. అక్కడ ఆయన సమాధి ఓడిపోయింది. ఇంకా ఎవరైనా ఈ మాట చెప్పారా అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు కాపీ కొరినట్లుగా, ప్రభు ఆ మాట చెప్పాడు కాబట్టి నేనేమి తక్కువ కాదు అని మహమ్మద్ ప్రవక్త చెప్పి ఆయన తిరిగి లేవలేదు. అలాగే ఆయన చూసి ఇంకొక ఆయన కాపీ కొట్టాడు. అదేంటంటే గౌతమ బుద్ధుడు. ఆయన కూడా నేను సమాధి చేస్తారు మీరు నన్ను, నేను తిరిగి లేస్తాను అని చెప్పాడట. అయితే ఆయన కూడా తిరిగి లేవలేదు. అంటే వీళ్ళు దగ్గర దగ్గర ప్రభువు యొక్క రేంజ్లో ఊహించుకున్నారు. ఆయన చెప్పాడు కాబట్టి నేను చెబుతున్నాను అని ఊహించుకున్నారు, కానీ వారు ఓడిపోయారు. అయితే చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్చింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. నేను సమాధి మీరు చేస్తారు, నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. అయితే ఈ విషయము విన్న వాళ్ళకి ఏమన్నా సంతోషం వేసిందా? జనరల్గా చనిపోయిన వాళ్ళు తిరిగి లేచి వస్తే మనందరికీ సంతోషమే. ఈరోజు మనోళ్ళకున్న మరి ఆచారం అనండి, మూఢనమ్మకం అనండి, ఆ సమాధుల్లోకి వెళ్ళి బాగా శుభ్రం చేసి వస్తారు సమాధుల్ని. ఎందుకు అని అడిగితే ఏమో తిరిగి లేస్తారేమో అని ఒక సంతోషం. సరే, మంచిదే, వాళ్ళని నేను విమర్శించడం కాదు, కానీ తిరిగి లేచి వస్తే మంచిదే కదా. మార్తా మరియా ఇంటిలో వాళ్ళ బ్రదర్ చనిపోయాడు, లాజరు. చనిపోయినప్పుడు 3 రోజులు లేటుగా ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఆ తరువాత లాజర్ని బ్రతికించి ఇంటికి తీసుకొచ్చాడు. అంటే చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం వలన వాళ్ళ సిస్టర్స్, లాజరు సహోదరులు మార్తా మరియా ఆదరించబడ్డారు, సంతోషపడ్డారు. అంటే చనిపోయిన వ్యక్తి బ్రతికి వస్తే ఆ ఇంటి వాళ్ళకి సంతోషమే, ఎవరికి బాధ వేయదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నేను తిరిగి లేస్తాను అని చెప్పిన మాట, అది వినేవారికి కొంతమందికి ఇబ్బందిగా ఉందండి. సరే, వాళ్ళు సిలువేశారు, నన్ను సిలువేయొద్దు అని అనలేదుగా ప్రభు, వేయండి అన్నాడు. అలాగే సమాధి చేశారు, నన్ను సమాధి చేయొద్దు అనలేదుగా ప్రభు, వాళ్ళు చేశారు. ఇక 3వ స్టెప్ ఏంటంటే నేను తిరిగి లేస్తాను అన్నాడు. లేవనివ్వండి, ఏమైంది? ఆ ప్రజలకి ఏంటి అంత బాధ అని చూస్తే, ఆ ప్రజలకి లేవటం కూడా ఇష్టం లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు లేవటం కూడా
సజీవుడై తిరిగి లేవటం కూడా ఆ ప్రజలకి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు ఒక భారీ ఎత్తున పన్నాగం లేక మాస్టర్ ప్లాన్ ఒకటి చేశారు. ఆయన లేవకుండా ఉండటానికి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. ఆ మాస్టర్ ప్లాన్ ఎక్కడుందంటే 62వ వచనం, 27వ అధ్యాయము 62వ వచనంలో చూస్తే మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేస్తాను అని చెప్పిన మాట ఇదిగో ఈ ప్రధాన యాజకులకి ఈ పరిసయ్యులకు ఇష్టం లేదు. అందుకని వాళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే, పిలాతునొద్దకు కూడి వచ్చి 63వ వచనం, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. పిల్లలు చూడండి, వీళ్ళకి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు కొన్ని గుర్తున్నాయి. దేవుణ్ణైతే వారు అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభు సమాధి నుండి తిరిగి లేవటమైతే వారికి ఇష్టం లేదు. ఆయన పునరుద్ధానం అంటే వాళ్ళకి ఇష్టం లేదు. కానీ వాళ్ళు విన్న మాటలు కొన్ని గుర్తున్నాయి. దేవుని మాటలు కొన్ని గుర్తున్నాయి. ఏంటంటే ఆ మాటలు, అయ్యా ఆయన బ్రతికున్నప్పుడు ఈ మాటలు చెప్పాడు, అది మాకు గుర్తుంది. ఏంటి ఆ మాటలు? 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. అంటే పిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 3 రోజుల తర్వాత లేస్తాను అన్నాడు కదా, ఒకవేళ లేస్తాడేమో, ఏమో తిరిగి లేస్తే మనం చేయగలిగింది ఏముంది? ఆయన సమాధి చేశారు, సమాధి నుండి తిరిగి లేచాడు, మనం చేయగలిగింది ఏముంది? కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం గవర్నమెంట్ మెంబర్స్మే. ఈ పిలాతు, ఈ ప్రధాన యాజకులు, ఈ పరిసయ్యులు, అక్కడున్న సైనికులు, వీళ్ళంతా గవర్నమెంట్ బాడీ క్రిందకు వస్తారు. అంటే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నది. కాబట్టి మనం గవర్నమెంట్, మన ప్రభుత్వం మంది. అందుకని ఈ యేసును ఎటు అనుకున్నది సాధించాం, సిలువ వేసాం, సమాధి చేసేసాం, అయిపోయింది. అయితే ఒక్క డౌట్ మాకు, అదేంటంటే తిరిగి లేస్తానన్నాడు ఒక్క మాట, ఆ మాట కూడా అనకుండా ఉంటే బాగుండేది అనుకుంటున్నారు వీళ్ళు. ఆయన బ్రతికుండగా తిరిగి లేస్తాను అనే మాట ఒక్కటి వాడకుండా ఉంటే కొంచెం మనం నిశ్చంతగా నిద్రపోయి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆయన చనిపోయినా కూడా మనం నిద్రపోవడానికి లేదు. ఆయన ఒకవేళ లేస్తాడేమో, కాబట్టి ఆయన్ను సమాధిలోండి లేవకుండా మనము భద్రతా చర్యలు తీసుకోవాలి అని, ఇది మాస్టర్ ప్లాన్ అండి వాళ్ళది. కొన్ని భద్రతా చర్యలు మనము తీసుకోవాలి. అంటే ఈ ప్రభుత్వం అండి, చనిపోయిన ప్రభు మీద కూడా పోరాడుతున్నారండి వీళ్ళు. ఆల్రెడీ ప్రభు చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు, ఆల్రెడీ డెడ్ బాడీ గ్రౌండ్లో ఉంది, యేసయ్య డెడ్ బాడీ గ్రౌండ్లో ఉంది. ఇది చనిపోయినప్పుడు మర్చిపోవచ్చుగా, వదిలేసుకోవచ్చుగా. ఆ చనిపోయిన బాడీ మీద కూడా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, వీళ్ళు బ్రతికున్నా ఒకటే, యేసయ్య సమాధిలో ఉన్నా ఒకటే. ఆ ఈక్వల్ స్ట్రెంగ్త్, యేసయ్య బలము సమాధిలో ఉన్న, వీళ్ళు బ్రతికున్న, ఆయన చావును గూర్చిన కలవరం ఇంకా వీళ్ళల్లో ఉంది. ప్రభునుతులరా, అందుకని వీళ్ళు ఈ భద్రతకు ఏం చేశారు అని చూస్తే నెక్స్ట్ వర్స్ చూద్దాం. 64వ వచనం. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి
వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయుండునని చెప్పిరి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎందుకైనా మంచిదయ్యా 3 రోజులకి సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. అంటే ప్రియులారా, ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ సమాధి చుట్టూ సెక్యూరిటీని పెంచారు వీళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా గొడవలు జరుగుతూ ఉంటే మన పోలీస్ దళం చాలకపోతే మరి మిలిటరీ సైన్యాన్ని పిలిపించి ఆ ఏరియాలో 144 సెక్షన్ ప్రకటించి అక్కడ ఒక సెక్యూరిటీ పెంచుతారు కదా మన గవర్నమెంట్. అలాగే ఇక్కడ ఈ టోటల్గా రోమన్ గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీ అంతా, ఆ దేశం యొక్క సెక్యూరిటీ అంతా సమాధి చుట్టూకు చేరింది. అదేంటండి, అసలు ఒక దేశమే వణికిపోతుంది. ఒక దేశమే అలాగెందుకు వణికిపోతుంది? సమాధి చుట్టూ కాపలా పెట్టారు. ఇక్కడ ఏమంటున్నారు, అయా 3 రోజుల వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించు. సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి, గన్మెన్స్ ఉండాలి, అలాగే నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉండాలి, డే డ్యూటీ చేసేవాళ్ళు ఉండాలి. ఏ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు, కాబట్టి మనం సెక్యూరిటీ ఉంచాలి అని ప్రభుత్వం బందోబస్తు చేశారండి యేసయ్య సమాధి చుట్టూ. తర్వాత వాళ్ళల్లో ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఆయనకు ఒక 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక టైంలో సమాధి దగ్గరకు వచ్చి ఆయన్ని తీసుకొని వెళతారేమో, తర్వాత తీసుకొని వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచాడు అని అబద్ధ ప్రచారాలు చేస్తారేమో వాళ్ళు. అదంటే వీళ్ళ థింకింగ్ సెన్స్ ఏమైంది అని ఆలోచన చేస్తే ప్రియులరా, ఒకవేళ శిష్యులు వచ్చి ఆ సమాధిని త్రవ్వేరే అనుకోండి, ఎందుకంటే యేసయ్య ప్రేమ మీద సమాధిని త్రవ్వేరే అనుకోండి, వీళ్ళు కాపలా ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు దమనిస్తారు మరి? తర్వాత ఆ సమాధిని త్రవ్విన తర్వాత యేసయ్య నువ్వు లే అని చెప్పి ఆ ప్రభువును 12 మంది పట్టుకొని లేపేరే అనుకోండి, ఆ 12 మంది సమాధి దగ్గరకు వచ్చి అంత ప్రభువుని లేపుతూ ఉంటే మరి సమాధి చుట్టూ ఇంత సెక్యూరిటీ ఉన్నవాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అసలు? తర్వాత ప్రభువును ఒకవేళ లేపి భుజాల మీదో చేతుల మీద మోసుకొని వెళ్ళారే అనుకో, ఏం బాడీ ఆ బాడీ? డెడ్ బాడీ. డెడ్ బాడీని లేపి ఏం చేసుకుంటారు? అంటే ఆ సైనికులకి ఈ రేషనల్ థింకింగ్, సరిగ్గా ఆలోచించటం కూడా పోయిందండి. మనం ఎంతమంది సెక్యూరిటీ ఉంటే ఆ 12 మంది ఎందుకు వస్తారు? వస్తే ఆ 12 మందిని కూడా మనం చంపేస్తాం కదా అని అట్లా ఆలోచించట్లా. వాళ్ళు వస్తారేమో, సమాధి తీస్తారేమో, ఆ యేసయ్యను తీసుకెళ్తారేమో. సరే తీసుకెళ్ళారు, డెడ్ బాడీ కదా ఏం చేసుకుంటారులే అని అనుకోవట్లా. మళ్ళీ పునరుద్ధానుడై వచ్చాడు మా యేసయ్యను గొప్పగా చెప్పుకుంటారేమో. కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ కావాలంటే మనం వీళ్ళని బంధించాలి. ప్రియరా, ఒక రకంగా చెప్పాలి అని అంటే, ప్రభుత్వానికి యేసయ్య చావుకి పోరాటం జరుగుతూ ఉన్నది. అటు ప్రభుత్వం పోరాడుతుంది ఎవరి మీద అంటే యేసయ్య మరణం మీద పోరాడుతున్నారు. అందుకోసం వారు చేయగలిగిందంతా చేశారు. ఏం చేశారు? ఒక పెద్ద రాయిని పెట్టారు, తర్వాత భద్రత పెంచారు, ఆ సమాధి చుట్టూ సెక్యూరిటీని పెంచారు. ఆ తర్వాత 66వ వచనంలో చూస్తే వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని, 66వ వచనం చూడండి, వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. ముద్ర అనేది ప్రియరా, ఇట్ షోస్ పవర్, అధికారాన్ని చూపిస్తుంది. ఒక సంతకం, ఒక లెటర్ రాసి తర్వాత అక్కడ స్టాంప్ వేసి సంతకం పెడితే ఇక అది డిక్లేర్ అయిపోయిందని అర్థం.
సీల్ వేయటం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి మీద గవర్నమెంట్ సీల్ పడిందండి. ఇంకా అది అఫీషియల్, ఇక నో మోర్ డిస్కషన్. గవర్నమెంట్ సీలే పడింది యేసయ్య సమాధి మీద. ప్రపంచంలో ఎన్ని సమాధులు ఉన్నాయి, ఏ సమాధి మీద కూడా గవర్నమెంట్ సీల్ పడలేదు. ఎవరికాడ పడేశారు, వదిలేశారు. కానీ యేసయ్య సమాధి మీద ఆ పిలాతు, ఆ రోమన్ గవర్నమెంట్ సీల్ ముద్ర వేశారు. అంటే ఇక ఈ సమాధి మా కంట్రోల్లో ఉంది, ఈ లోపలున్న వ్యక్తిని మేము సాధించాము. ఈ లోపలున్న వ్యక్తి ఏదో ప్రగల్భాలు పలికాడు, నేను తిరిగి లేస్తాను అన్నాడు, మేము గవర్నమెంట్గా మేము సాధించాము, ఆయన లోపల పెట్టాము, ఇక బయటికి రాడు. కావాలంటే చూడండి, ఆ సమాధి మీద మా ముద్ర, మా సీల్ కూడా వేసాము. ఇక సీల్ అనేది ఫైనల్ వర్క్. గవర్నమెంట్ చేయగలిగిన పనులన్నీ చేసి ఫైనల్ వర్క్ ఏంటంటే సీల్ వేసేసారు. ప్రభునంతులరా, ఈ మాటలు దేనిని చూపిస్తూ ఉన్నాయనంటే, ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ చేసిన పనులన్నీ కూడా సాతానుడు యొక్క పనులు. ఇవన్నీ వాళ్ళ శక్తి యుక్తులను ప్రదర్శించారు. ఈయనకు మేము ఎంత చేయగలమో అంతగా నష్టం చేయాలని ఆలోచన చేశారు. ప్రియరా, నేటి దినాలలో మనము దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నప్పుడు, మనము దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు, మనము దేవుని కొరకు నిలబడుతూ ఉన్నప్పుడు, మనము దేవుని కొరకు సాక్షులుగా ఉంటూ ఉన్నప్పుడు, దేవునిని మహిమపరచాలి, ఆయన ఆశీర్వాదాలు మనం పొందాలి అని అనుకున్నప్పుడు, మన మీద కూడా ఇలాంటి సాతాను దాడులు జరుగుతూ ఉంటాయి. సాతాను యుక్తులు, సాతాను శక్తి యుక్తులు, వాడి మాస్టర్ ప్లాన్స్ అన్నీ మన మీద ఉపయోగిస్తాడు. సంఘం మీద ఉపయోగిస్తాడు, క్రైస్తవ కుటుంబం మీద ఉపయోగిస్తాడు, దేవుని కొరకు జీవించే ప్రజల మీద ఉపయోగిస్తాడు. వాడు అవసరమైతే సీల్ కూడా వేస్తాడు, ఇక ఈ వ్యక్తి నా వ్యక్తి అని. ఆ టైంలో ఏమవుతుందంటే పడిపోయామన్న ఫీలింగ్ మనకు వస్తుంది. ఇక మన పని అయిపోయింది, వాళ్ళు సీల్ కూడా వేశారు, వాళ్ళు చేయాల్సిందంతా చేశారు, ఇక మనకు సొల్యూషన్ లేదు, మన పని అయిపోయింది అని అనుకుంటా ఉంటాము. కానీ ప్రియరా, సమాధి లోపల ఉన్నది ఏమిటంటే శవము కాదు, దేవుని శక్తి ఉన్నది. సమాధిలో ఉంది ఎవరంటే పునరుద్ధానపు శక్తి ఉన్నది. సమాధిలో ఉన్నది ఎవరంటే పరిశుద్ధుడు ఉన్నాడు. సహజంగా ఏ సమాధి అయినా సరే ఒక బాడీని లోపల పెడితే ఆ సమాధిలో కుళ్ళు వాసన వస్తుంది, కుళ్ళు వాసన వస్తుంది. కానీ ప్రభు యొక్క శరీరము అలాగే అవుతుందని వాళ్ళు అనుకుంటే, అక్కడ కుళ్ళు వాసన లేని సమాధి అంటూ ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు యొక్క సమాధి. అందరూ ఒక్కసారి చప్పట్లు కొడదామండి దేవునికి. కుళ్ళు వాసన లేని, దుర్వాసన లేని సమాధి ఏదైనా ఉందంటే యేసయ్య సమాధి. ఇప్పుడు వీళ్ళు సీలు వేశారు. ఇక బహుశా నేను అనుకుంటాను, వీళ్ళు ఇక నవ్వుకున్నారేమో. పిలాతును ఒప్పించాము, ప్రధాన యాజకులు ఒప్పుకున్నారు, పరిసయ్యులు ఒప్పుకున్నారు, రోమన్ గవర్నమెంట్ ఒప్పుకుంది,
సెక్యూరిటీ పెట్టేశాము. ఇక ఆ శిష్యులు ఎట్లా వస్తారంటావు? ఆ యేసయ్య ఎలా లేస్తాడంటావు? అంత పెద్ద రాయి, అది ఒక కొండలో సగం అంత రాయి అంటది. అంత పెద్ద రాయి పెట్టాం. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నీకు ఎలా లేస్తాడు? మనం సక్సెస్ అయ్యామని వాళ్ళందరూ చెప్పుకుంటా ఉన్నారు. అయితే పిల్లరా, వాళ్ళు చెప్పుకుంటున్నది ఒక స్థలం ఉంది చూడు, వాళ్ళు నిలబడ్డ ఒక స్థలం ఉంది చూడు, అదే ల్యాండ్, భూమి అంటాం. వాళ్ళు నిలబడ్డ భూమి అది దేవునిది అనేది వారికి అర్థం కాదు. వాళ్ళు నిలబడ్డ భూమి ఏమైంది అని చూస్తే, ప్రియరా, యేసు ప్రభు సిలువ వేయబడిందేమో గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు తిరిగి లేచిందేమో ఈస్టర్, పునరుద్ధాన దినం. అంటే మొత్తం ఎన్ని రోజులు అనుకుంటున్నాం? 3 రోజులు. కానీ 3 రోజుల్లో 2 సార్లు భూకంపం వచ్చిందండి. 3 రోజుల్లో 2 సార్లు భూకంపం వచ్చింది. ఒకసారి చూడండి ఆ భూకంపం ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో చూద్దాం. 27వ అధ్యాయంలోనే 50-51 వచనాలు చదవండి. 27వ అధ్యాయము 50-51 వచనాలు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. భూమి ఏమైందంటండి? వణకెను. ఏమైంది? భూమి వణకెను అనగా భూకంపం వచ్చిందండి. అక్కడ భూమి వణకెను, బండలు బద్దలాయను. అంటే భూమి కంపించింది, భూకంపం వచ్చింది, ఎర్త్క్వేక్ వచ్చింది. తర్వాత యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు కూడా జరిగింది ఏమిటి అని అంటే, అక్కడ కూడా వచనం చూస్తే 2వ వచనం చదవండి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. పిల్లలు గమనించండి, వాళ్ళు నిలబడ్డ భూమి దేవునిది. వీళ్ళేంటి అని అంటే, గవర్నమెంట్ వాళ్ళు ఆ సమాధి చుట్టూ సెక్యూరిటీ పెట్టాము, ఆ సమాధి మీద పెద్ద రాయి పెట్టాము, మన ప్రభుత్వ అధికారము, మన గవర్నమెంట్ పవర్ అంటే ఏంటో చూపించాము, అక్కడ సీల్ వేసాము. వాళ్ళ అధికారాన్ని గూర్చి, వాళ్ళ శక్తిని గూర్చి వాళ్ళు గొప్పగా ఊహించుకుంటూ వీఆర్ సక్సెస్, మనం జయించామన్నట్లుగా సంతోషముగా ఉన్నారు వాళ్ళు. అయితే అక్కడ జరిగింది ఏంటి అంటే, భూమి దేవునిది, భూమి దేవునిది. ఆ భూమిలో నుండి ఏమొచ్చింది అంటే, వీళ్ళకి అసలు బుద్ధి లేదండి. ఒక రకంగా చెప్పాలంటే, ఆ దేవుని ఆత్మ లేని వాళ్ళకి, లోక సంబంధంగా ఆలోచించే వాళ్ళకి నిజంగానే బుద్ధి ఉండదు. గుడ్ ఫ్రైడే రోజు ఎర్త్క్వేక్ వచ్చింది. మరి ఒక్కళ్ళన్నా వీళ్ళల్లో, బాబు ఆయనతో పెట్టుకోబాకంటారు నాయన, ఆ యేసయ్యతో పెట్టుకోబాకండి, ఏమైంది, సిలువుకు కొట్టామని సక్సెస్ అయ్యామని అనుకుంటే ఆ రోజు భూకంపం వచ్చి సమాధులు తెరవబడి సూర్యుడు నలుపైపోయి ఇంత గందరగోళం అయిపోయిందే. ఆయా మహానుభావుడు ఎప్పుడన్నా దేశంలో ప్రపంచ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా ఇది? ఆయన చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది, ఒకవేళ ఆయన లేచేటప్పుడు కూడా మరలా భూకంపం వస్తే మనమేం చేయగలం రా నాయన అని ఒక్కడన్నా అన్నవాళ్ళు లేడండి అక్కడ. ఏ కాడికి మనం సాధించాం అనుకుంటున్నారు, కానీ ప్రభు యొక్క శక్తిని గూర్చి, ప్రభు యొక్క గొప్పతనాన్ని గూర్చి, ప్రభు యొక్క మహిమను గూర్చి, ప్రభు యొక్క గొప్ప కార్యాలను గూర్చి, ప్రభువుకి సృష్టి మీద అధికారం ఉందన్న సంగతి వాళ్ళు మాట్లాడలేదు.
ప్రియరా గమనించండి, నీ జీవితము నా జీవితము సక్సెస్ కావాలి అని అంటే నీ ప్రగల్భాలు నీవు సాధించినవి నువ్వు మాట్లాడకూడదు. దేవుని కార్యాలను గురించి నువ్వు మాట్లాడాలి. దేవుని శక్తిని గురించి మాట్లాడు, దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడు, దేవుని మహా అద్భుతాలను గురించి మాట్లాడు, దేవుని స్వస్థతలను గురించి మాట్లాడు, దేవుని శక్తిని గురించి మాట్లాడు, దేవుని పునరుద్ధానపు శక్తిని గురించి మాట్లాడు. ఆయనను గురించి నువ్వు మాట్లాడు. ఆయనలాగా, ఆయన వలే నువ్వు మారతావు. ఈ ప్రజలకి గుడ్ ఫ్రైడే రోజు భూకంపం వచ్చి సూర్యుడు నలుపైనా కూడా ఆయన వలనే కదా ఇదంతా జరిగిందని ఒక్కళ్ళు కూడా అనుకోలేదు. అందుకని రెండోసారి మరలా ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. మరలా భూకంపం తెచ్చాడు. భూకంపం, భూమి వణికింది. వాళ్ళు పెద్ద రాయిని పెట్టారన్నారే, ఆ పెద్ద రాయి అలాగూ గాలి వస్తే చెత్తపరక జరిగిద్ది చూడండి, అలాగా రాయి జరిగిందండి. ప్రభుత్వ అధికారమేమో పెద్ద రాయిని పెట్టారు, ప్రభు అధికారమేమో అది చెత్త రెల్లును జరిపినట్లుగా జరిపేసింది. తర్వాత వాళ్ళు సీల్ వేసింది అందరి కళ్ళకి కనపడింది. కానీ ప్రభు లేచిన తర్వాత ప్రభు వేసిన సీలు మట్టి అడుగులోకి వెళ్ళింది. మట్టి అడుగునున్న ప్రభువు పైకి వచ్చాడు. ప్రభుత్వం పైన వేసిన సీల్ మట్టి లోపలికి వెళ్ళింది. ఉల్టా అయిపోయింది. ఇక్కడ తిరగబడింది పరిస్థితి. ప్రియులారా గమనించండి, ప్రభువు చేసే కార్యాలు మన జీవితంలో ఇలాగే ఉంటాయి. నీ మీద ఏది పెత్తనం చేస్తుందో, నీ మీద ఏది ప్రభుత్వం చేస్తుందో, నీవు దేని క్రింద పడి అణిగిపోతా ఉన్నావో, దేనితో నలిగిపోతా ఉన్నావో, దేవుని శక్తి నీలోనికి వచ్చినప్పుడు నీ మీద ఉన్నవి అడుగుకు పోతాయి. నీలో ఉన్న పునరుద్ధాన శక్తి పైకి వస్తుంది. సరే, ఎలాగూ సమాధిలో ఉన్న పరిశుద్ధుడు పైకి వస్తే అక్కడ జరిగింది ఇంకొక విషయం ఏంటి అని అంటే, చూడండి ఒక్కసారి 3వ వచనం. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె నుండిరి. ప్రియులారా గమనించండి, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆ కావలివారు పని ఏంటండి? కావలివారు అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పాలి, మీరే చెప్పాలి. కావలివారు అంటే అర్థం ఏంటి? సెక్యూరిటీ వాళ్ళు, రైట్, సెక్యూరిటీ ఇవ్వాలి వాళ్ళు. తర్వాత వాళ్ళ కళ్ళు ఎలా ఉండాలి? మూసి ఉండాలా, తెరిచి ఉండాలా? కళ్ళు ఎప్పుడు ఓపెన్ అయి ఉండాలి. కావలి అని అంటే అసలు కావలివాడు కొనకూడదు. ఒకసారి ఒక కావలివాడు అంటే డ్యూటీలో ఆయనకు ఒక కళ వచ్చిందంట. ఏమొచ్చింది? కళ వచ్చింది. అంటే కళ వచ్చిందంటే అర్థం ఏంటి? మెలుగుగా ఉన్నాడా, నిద్రపోయాడా? కావలివాడు ఎంత తిక్కలాడో చూడండి. కావలివాడికి ఒక కళ వచ్చిందట. ఏంటి ఆ కళ అంటే, ఆయన ఒక రాజుగారి భవనం, ఒక కోటలో జాబ్ చేస్తున్నాడు. ఆయనకు ఒక కళ, రాజుగారంట ఆ చుట్టుప్రక్కల ఉన్న దేశాలతో యుద్ధం చేసి ఆ దేశాలను కూడా ఈయన స్వాధీనం చేసుకొని, ఇంకా ఈయన 5 దేశాల మీద అధికారి అయితే ఇంకొక 10 దేశాలు, మొత్తం 15 దేశాల మీద రాజు అయినట్టుగా కావలివాడికి కళ వచ్చిందంట. అందుకని ఈయన, అయ్యా రాజుగారితో ఒక మాట మాట్లాడాలి, నాకు అవకాశం ఇవ్వండి అని అన్నాడంట ఈ సెక్యూరిటీ అతను. సరే, రాజుగారితో మాట్లాడతావని తీసుకువెళ్ళి రాజుగారి దగ్గర పెట్టారు. ఏంటయ్యా నువ్వు నాతో మాట్లాడాలన్నావంటే, అయ్యా నీ మీద నాకు కళ వచ్చిందయ్యా, నీవు ఇంకా ఇప్పుడు 5 దేశాలు కాదు ఇంకా 15 దేశాల మీద నువ్వు రాజు అవుతున్నట్లు వచ్చిందంటే, ఎప్పుడు వచ్చింది అని అన్నాడంట. నేను రాత్రి డ్యూటీలో ఉన్నప్పుడు నాకు వచ్చిందయ్యా అని అంటే, ఓహో డ్యూటీలో ఉన్నప్పుడు కళ వచ్చిందని ఆయన జాబ్లో నుండి తీసేసాడంట. ఎందుకు?
అరే నాయన, నువ్వు మెలుకుగా ఉండాల్సిన వాడు నిద్రపోయి కళ్ళగంటున్నావా నా మీద, నువ్వు నాకు అసలు డ్యూటీకే వద్దని సస్పెండ్ చేసి పారేశారు. అంటే కావలివాడు ఎలా ఉండాలి? మెలుకుగా ఉండాలి. అయితే పిల్లరా, ఈ కావలి వారిని కూడా పెట్టింది ఎవరు? గవర్నమెంటేగా. ఆ సమాధి చుట్టూ కాపలా ఉండని పెట్టింది గవర్నమెంటే కదా. అయితే వీళ్ళు ఎలా అయిపోయారో చూడండి. అతనికి భయపడి ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను, అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె నుండిరి. ప్రియులారా, ఇక్కడ సమాధి దగ్గర జరుగుతున్న పరిస్థితులను చూడండి. సమాధి దగ్గర ఈ కావలి వారు అప్పటి వరకు హీరోలుగా ఉన్నారు. మాకంటే గొప్పవాడు లేడు, మేము గవర్నమెంట్ అధికారం తీసుకున్నాం, ఇక ఈ యేసును లేవకుండా చూస్తామని హీరోల్లాగా మాట్లాడారు. కానీ దేవుని దూత వచ్చినప్పుడు ఆ కాంతి, ఆ మెరుపు లాంటి కాంతి వాళ్ళ కళ్ళ మీద పడి కళ్ళు కూడా చెదిరిపోయి కళ్ళు కనపడకుండా పోయినాయండి. ఇది దేవుని కాంతి. అందుకే ఆ కాంతి అంటే ఆ క్యాండిల్ కాంతి అని కాదు, కానీ అది ఒక సింబల్. దేవుని కాంతి మన మీద పడాలి, దేవుని కాంతి మన మీద పడాలి. ఆ దేవదూత కాంతి కావలి వారి మీద పడింది. ఆ కావలి వారు భయపడి చచ్చిన వారిలాగా ఉన్నారు. అప్పటిదాకానేమో మేమే గొప్పవాళ్ళం అనుకున్నారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైందండి? చచ్చిన వారిలాగా పడిపోయారు. అంటే ఇక్కడ ఒక రకంగా చూస్తే గవర్నమెంట్ ఓడిపోయింది. ఇప్పుడు దాకానేమో మేము యేసును జయించామని అనుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు చచ్చిన వారిలాగా పడిపోయారు. అంటే గవర్నమెంట్ ఓడిపోయి ఇక యేసును మేము ఏమీ చేయలేమని చెప్పారు. ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో కూడా సాతానుడు మన మీద పెట్టే ప్రతిదీ కూడా ఏదో ఒక రోజున దేవుని శక్తి మనలోనికి వచ్చినప్పుడు అవన్నీ మనలో నుండి ఓడిపోతాయి. ఆమేన్. మన కుటుంబాల మీద పనిచేసే సాతాను శక్తులన్నీ ఒక దినాన ఓడిపోతాయి. ఆమేన్. మన మీద పనిచేసే, మన పిల్లల మీద పనిచేసే, మన పనుల మీద పనిచేసే సాతాను ప్రభావం అంతా ఏదో ఒక రోజున యేసు ఎదుట అది ఓడిపోవలసిందే. ఆమేన్. ఇప్పుడు దేవునిని చూడాలి అని వచ్చిన వారు అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారండి. కొంతమంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళతో ప్రభు అన్న మాట చూడండి, 5వ వచనం చూడండి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ చూడండి పిల్లరా, యేసు సమాధిలో నుండి తిరిగి లేవకూడదు అని కాపలా ఉన్న వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారంటే ఇప్పుడు చచ్చిన వారిలాగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? చచ్చిన వారిలాగా ఉన్నారు. యేసు సమాధుల నుండి తిరిగి లేస్తాడు, ఆ యేసయ్యను చూడాలి అని వచ్చిన వారితో ప్రభు అన్న మాట ఏమిటంటే భయపడకుడి అని అంటున్నాడు. అంటే అక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు. కొంతమంది ఏమో చచ్చిన వారిలాగా ఉంటే, కొద్దిమంది స్త్రీలతో ప్రభు అంటున్నాడు మీరు భయపడొద్దు అని అంటున్నాడు. చచ్చిన వారిలాగా ఉంది ఎవరంటే యేసు తిరిగి లేవటం ఇష్టం లేనోళ్ళు చచ్చిన వారిలాగా ఉన్నారు. యేసు తిరిగి లేస్తాడు చూడాలని ఆశపడిన వాళ్ళు భయపడకుడి అని చెబుతున్నాడు. ప్రియరా, మన జీవితాల్లో కూడా ఈ స్త్రీల లాంటి స్వభావము, దేవునిని చూడాలి, దేవుని మనస్సును మనం కలిగి ఉండాలి, దేవుని శక్తిని చూడాలి, దేవుని ప్రభావం నా జీవితంలో కనబడాలి అని ఆశపడిన వారందరినీ యేసయ్య భయపడకుడి అని అంటున్నాడు. ప్రభు మనకు ఇస్తున్న సందేశం ఏమిటంటే భయపడొద్దు. మీరిక
మీ మీద సాతానుడు శక్తులు ఎన్ని పని చేస్తున్నా సరే, రోగాల భయం, మరణాల భయము, సమాధి భయము, అనారోగ్య భయాలు, ఎలాంటి భయాలు మీ మీద ఉన్నా సరే, వాటన్నిటి విషయమై నేను వాటిని అడుక్కు పంపిస్తాను, నా శక్తిని మీ మీదగా పంపిస్తాను, మీరు భయపడొద్దు అని అంటున్నాడు. ప్రభు ఇచ్చే పునరుద్ధానపు సందేశంలో మొట్టమొదటిగా ప్రభు మాట్లాడుతున్న మాట భయపడకుడి అనే మాట. ఏ మాట అంటే అది? భయపడకుడి. కావున ప్రియులారా, మనము ఏ విషయంలో కూడా భయపడనవసరం లేదు. తర్వాత రెండవ మాట, ప్రభు చెప్పిన మాట, రెండవ మాట ఏమన్నాడంటే 9వ వచనం చూడండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. అంటే ఇక్కడ ప్రభువుని ఎదుర్కోవడానికి కొంతమంది వస్తే వారితో అన్న మాట ఏమిటంటే 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఏం చెప్పాడండి? శుభమని. 2 మాటలు. సమాధి నుండి లేవగానే ప్రభు చెబుతున్న మాటలు 2 మాటలు. 1 భయపడకుడి, 2 మీకు శుభమని చెప్పాను. ఈ మాటలు చాలవా ప్రియులారా? మనకి మన జీవితానికి 2 మాటలు చాలవా? మనం బ్రతికినంత కాలం ఈ 2 మాటలు చాలండి. భయపడకుడి అని ప్రభు చెబుతున్నాడు, మీకు శుభమని చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తున్న సందేశం ఏమిటంటే మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు. ఒక రకంగా చెప్పాలంటే ఆ కావలి వారు ఉన్న టైంలో ఈ స్త్రీలు అక్కడికి వచ్చి ఉంటే వాళ్ళని ఏం చేసేవాళ్ళో వాళ్ళు. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఇది మా గవర్నమెంట్ బాడీ కదా, ఆయన సమాధి చుట్టూ కావల ఉన్నాం, మీరెందుకు ఇక్కడికి వచ్చారు, అసలు ఎవరు మీరు అని వాళ్ళని ఏం చేసి ఉండేవాళ్ళో వాళ్ళు ముందుగా వచ్చి ఉంటే. కానీ ప్రభు లేచిన తర్వాత వచ్చారు కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు ధైర్యం చేసి నా దగ్గరకు వచ్చారు, అందుకనే మీకు చెబుతున్నాను, మీరు భయపడొద్దు. ప్రియులారా, ప్రభు కొరకు మనం ధైర్యంగా ఉందాము, ప్రభు కొరకు మనం ధైర్యంగా నిలబడదాము. ఆయన మనతో మీరు భయపడకుడి అంటున్నాడు. అలాగే ప్రభువుని ఎదుర్కోవటానికి వచ్చిన వారితో అంటున్నాడు, మీకు శుభమని చెప్పాడు, మీకు శుభమని చెప్పాడు. తర్వాత మూడవ మాటగా 10వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనను. మరలా 3వ మాటగా భయపడొద్దు అని అంటూ నన్ను చూడటానికి నా సహోదరులకు చెప్పండి అంటున్నాడు. అనగా పునరుద్ధానుడైన యేసును మన మీద ఉన్న బాధ్యత ఏమిటంటే మనం ప్రభువుని చూడాలి, మనం ప్రభువుని చూడాలి. ఆయన పునరుద్ధానుడైన దేవుని స్త్రీలు ఇంకా అనేక మంది ఎలాగో చూశారో, నేను నిన్ను చూడాలి ప్రభా, నీ స్వరూపము నేను చూడాలి, మీ సన్నిధి, మీ శక్తి నేను అనుభవించాలి అని ఆయనను చూడటానికి మనం బయలుదేరి వెళ్ళాలి. మరి అలాగూ మనం సిద్ధపడదామా? ఇక్కడ మనం చదివిన విషయంలో చూస్తే ప్రభుత్వ వారి దృష్టిలో సమాధి చేసామని అనుకున్నారు, కానీ ప్రభువు చేసిన పని ఏమిటంటే సమాధిని జయించాడు, సమాధిని జయించాడు. ప్రియులారా, మన జీవితాల్లో మనకున్న సమస్యలు, మన చుట్టూ ఉన్న సమస్యలు కూడా సమాధి లాంటివే, కానీ వాటిని జయించే శక్తి ఇస్తున్నాడు. తర్వాత సమాధిని గురించి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే, సమాధికి అంటే యేసు ప్రభు సమాధికి 3 యాంగిల్స్ ఉన్నాయి. 3 యాంగిల్స్. ఒకటి ప్రక్కల భాగం, అంటే 2 ప్రక్కల, అంటే 4 ప్రక్కల భాగం ఒకటి ఉన్నది. అంటే 4 డోర్స్ అనుకోండి సమాధికి. ఇప్పుడు ఈ బలిపీఠానికి ఇది ఒకటి, ఇది ఒకటి, 2, ఈ 2, ఇట్లా 4. సమాధి 4 వైపులా ఉన్నది. ప్రభువు సమాధిలో లేడు, పైన క్లోజ్డ్గా ఉండాల్సింది ఓపెన్గా ఉన్నది.
అంటే ఆ సమాధికి అడుగు ఉంది, ప్రక్కల ఉన్నది, కానీ పైన లేదు, ఓపెన్గా ఉంది. ఈ ఓపెన్ ఏం చూపిస్తుందంటే పరలోకాన్ని చూపిస్తూ ఉంది. అందుకనే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఏమంటాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. అంటే పైకి మనం చూడాలి. సమాధి అడుగు ఉన్నది, ప్రక్కల ఉన్నది, కానీ ఓపెన్గా ఉంది, అది పైకి చూడాలి మనం. అనగా దేవుని వైపు చూస్తూ, పునరుద్ధానుడైన యేసయ్య వైపు చూస్తూ, మన గురి దేవుని మీద పెట్టి పరిశుద్ధాత్మని మన వైపు చూస్తూ, ఆ పునరుద్ధానపు శక్తి మాకివ్వండి అని పైకి చూస్తూ, పరలోకం వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, దేవదూతల వైపు చూస్తూ మనము ఈ లోకంలో బ్రతుకుతూ ఉండాలి. అది ఓపెన్ ప్లేస్. అది అలాగే దేవుని వైపు మనం చూస్తూ ప్రభు కొరకు మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం తలలు వంచి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని బలపరచాలని అందరము కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మశక్తిని మాతో ఉంచండి నాయన. మీ కృపలో బలపరచండి. దేవుని జీవాత్మ, మీ వైపు చూస్తూ ఉన్నాము నాయన. రక్షకుడా, మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి అని ప్రభువుని అడుగుతావా? దేవా, సమాధి సహజంగా కుళ్ళిపోతూ ఉంటుంది, కానీ మీ సమాధిలో కుళ్ళు లేదు కదా ప్రభా, కుళ్ళు లేదు కదా ప్రభా. ఎందుకంటే మీరు నాయన పునరుద్ధానమైన సమాధి అది. అవును ప్రభా, మీ వైపు చూస్తూ ఉన్నాం. మా జీవితంలో కూడా ఎన్ని ఈ ప్రభుత్వం యొక్క సీలు మీ సమాధి పడ్డట్టుగా సాతానుడు సీల్స్ ఎన్ని ఉన్నా సరే అవన్నీ తొలగిపోవాలి ప్రభా. యేసు నామములో అవి తొలగిపోవును గాక. యేసు నామములో మా కుటుంబాల మీద ఉన్న సాతాను సీల్స్ అన్ని బ్రేక్ అయిపోవును గాక. ప్రభా, మీ కృపలో బలపరచండి అని ఆయన వైపు చూద్దామా? శుద్ధుడైన మా ప్రభా, మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మశక్తిని మాతో ఉంచండి ప్రభా. సమాధి మీద ఉన్న ముద్ర సమాధి అడుగుకు వెళ్ళింది. సమాధి అడుగున ఉన్న యేసయ్య పైకి లేచినాడు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసు, మీ వైపు చూస్తూ ఉన్నాము. సాతానుడు ముద్రలు మా మీద, మా కుటుంబాల మీద ఏమేమి ఉన్నా సరే యేసు నామములు అవన్నీ అడుగుకు వెళ్ళిపోవాలి ప్రభు. పునరుద్ధానుడైన యేసయ్య శక్తి మాలో పని చేయాలి. దేవుని ఆత్మ మాతో ఉండాలి ప్రభు. ఈ ప్రియులను అలాగూ మీరు దర్శించండి. మీ ఆత్మ కార్యములు వీరిలో జరిగించండి. కుటుంబాలు, పిల్లలు, యవనస్తులు, యవనరాళ్ళు, ఓ ప్రభా, కుటుంబాలలో ఉన్న బంధకములన్నీ తెగిపోయి అడుగుకు వెళ్ళిపోవాలి. అవి తొలగించబడాలి. మీ సన్నిధిని మాలోనికి రానివ్వండి. మీ శక్తిని మాలోనికి రానివ్వండి. సమాధిలో నుండి పునరుద్ధానుడైన మీరు భయపడకుడి అని చెప్పుచున్నారు. మీకు శుభము కలుగునుగాక అని చెప్పుచున్నారు. నన్ను చూడటానికి రండి అని మీరు చెబుతున్నారయ్యా. అట్టివారిగా మేము ఉండుటకు సహాయం చేయండి. మీ సన్నిధి, మీ సమాధానం మా అందరితో ఉంచి విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.